మహాదేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించడానికి కొనుక్కున్నారు. ప్రాంతీయ భేదము, భాషా భేదము, లింగ భేదము, ఇంకే విధమైనటువంటి మత సంబంధమైన భేదము లేకుండా మనుషులందరికీ క్రీస్తుతో సహవాసం చేసే ఒక మహాభాగ్యాన్ని దేవుడు అందుబాటులోకి తెచ్చాడు. అంచేత భూమి మీద ఉన్నటువంటి వారెవరైనా క్రీస్తుతో సహవాసము చేయవచ్చు. ఆ విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ సహవాసానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనుషులమైన మనం అందరం తెలుసుకోవటం చాలా అవసరం. అందువల్ల ఈ ఉదయకాల వేళ కొద్దిసేపు మీ అందరితో క్రీస్తుతో సహవాసము అనేటటువంటి ఈ అంశాన్ని మాట్లాడాలని తలస్తూ ఉన్నాను. సహజంగా మనుషులందరూ దరిదాపుగా ఇతరులతో సహవాసాన్ని కోరుకుంటారు. ఇతరులు అన్నప్పుడు ఎవరంటే వారితో కాదు, కానీ గొప్పవారితో సహవాసాన్ని కోరుకునే మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. గొప్పవారంటే అందులో కొన్ని వర్గాల వారు ఉంటారు. మచ్చుకు ధనవంతులు ఉంటారు. ధనవంతుల యొక్క సహవాసాన్ని కోరేవారు భూమి మీద ఉన్నారా అని అంటే చాలా మంది ఉన్నారు. తర్వాత కాస్త పలుకుబడి కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారితో సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా అధికారం కలిగినటువంటి వారితో సహవాసాన్ని కోరుకునేవారు లోకంలో చాలా మంది ఉంటారు. మనుషుల ఆలోచన ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఎవరితో ఏ విధమైన అవసరమో పడుతుందో మనకు తెలియదు. ఏది ఏమైనా గొప్పవారితో సహవాసం మనం కలిగినట్లయితే అది మన జీవితాలకు ఎంతో ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది. గొప్పవారితో మన సహవాసము మనకు అనేకమైనటువంటి అవసరాలను తీరుస్తుంది అనేటటువంటి భావన లోకంలో అనేకులు కలిగి ఉంటారు. ఈ మధ్య ఒక సోదరి ఒక మతానికి హాజరవుతున్నటువంటి మరొక సోదరిని కలుసుకుని, బైబిల్ అయితే నీవు వెళుతున్న మతానికి వెళ్ళాలని ఎక్కడా మాట్లాడటం లేదు, దేవుడు ఏర్పరిచిన మార్గానికి వెళ్ళాలని బైబిల్ తెలియజేస్తుంది, మీరు ఇటు రావచ్చు కదా అని చెప్పి ఆ సోదరి తనకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆ మతానికి వెళ్ళేటటువంటి ఆ సోదరి చెప్పారట, నువ్వు చెప్పిన వైపు నేను రాను, ఇప్పుడు నేను వెళుతున్నటువంటి వైపు వెళతాను. ఎందుకనంటే అక్కడికి చాలా మంది వస్తారు, ప్రత్యేకించి చాలా గొప్ప గొప్ప వారు వస్తారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వలన అనేకమైన అవసరతలు తీరుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు వెళ్ళే వైపు, నువ్వు చెప్పే వైపు నేను రాను. ప్రస్తుతం నేను వెళుతున్న మతానికి నేను వెళతాను. తను చెప్తున్న ముఖ్యమైన కారణం ఏంటి, అక్కడికి చాలా మంది వస్తారు, ప్రత్యేకించి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. అక్కడ హాజరయ్యే గొప్ప వాళ్ళు కొద్దిమంది నాకు తెలుసు. ఏంటి వాళ్ళ గొప్ప అని అంటే ఉద్యోగస్తులు వస్తారు, ఎక్కువ మంది ఉద్యోగస్తులు వస్తారు, కొద్దిమంది వ్యాపారస్తులు వస్తారు, కొద్దిగా రాజకీయంగా కాస్త పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్తారు. ఈవిడు కూడా వాళ్ళని కేంద్రంగా చేసుకుని అక్కడికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నట్టు బాహాటంగా ఆవిడ చెప్తుంది. అంటే ఇవన్నీ మనకు ఏమి సూచిస్తాయంటే సహజంగా ఓ సగటు మనిషి ఇతరులతో సహవాసాన్ని కాంక్షిస్తాడు. ఎవరితో పడితే వారితో కాదు, కానీ చాలా గొప్పవారితో, అంటే తన దృష్టిలో గొప్పగా ఉన్నటువంటి వారు చదువుకున్న వారు కావచ్చు, విఘ్నులు కావచ్చు, అధికారులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, సమాజంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వారు కావచ్చు. అటువంటి వారితో సహవాసం చేయడానికి మనుషులు సహజంగా ఆలోచన చేస్తుంటారు. ఏది ఏమైనా బైబిల్ చెప్తోంది, మనుషులారా మీ దృష్టిలో కొద్దిమందిని గొప్పవారిగా ఎంచి వారి సహవాసాన్ని వాంఛించి దాని కొరకు ప్రయాసపడటం కాదు, కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసానికి మీరు రండి అనేటటువంటి
ఒక గొప్ప ఆహ్వానాన్ని బైబిల్ పలుకుతుంది. మనుషులందరూ యేసుక్రీస్తుతో సహవాసం చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని బైబిల్ మనుషులకు పరిచయం చేస్తుంది. సోదరులు చదివి వినిపించారు కదా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 వచనాలు సోదరులు చదివి మనకు వినిపించారు. యోహాను తన పత్రిక వ్రాయడానికి గల ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అని మాట్లాడాడు. మీ సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాస్తున్నాము అని చెప్పాడు. ఏది ఏమైనా మనుషులు దేవునితో, ప్రత్యేకించి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండాలని, ఆ సహవాసాన్ని కొనసాగించుకోవాలని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక క్రీస్తుతో సహవాసం కొద్దిమంది తెలియక అమాయకంగా వారి కన్నులు మూయబడినటువంటి పరిస్థితుల్లో క్రీస్తుతో సహవాసానికి చాలా మంది ఇష్టాన్ని చూపటం లేదు. క్రీస్తు ఎవరో తెలియకపోవటం అందుకు ఒక పెద్ద సమస్య. క్రీస్తుతో సహవాసం ఎందుకో తెలియకపోవడం మరొక పెద్ద సమస్య. అంత మాత్రమే కాకుండా క్రీస్తుతో సహవాసం ఉంది అని చెప్పుకునేటటువంటి కొద్దిమంది మనుషుల యొక్క అజ్ఞానము, అవివేకము, వారి యొక్క అక్రమమైనటువంటి జీవన విధానము మరొక పెద్ద సమస్యగా పరిణమించాయి. ఇటువంటి పరిస్థితుల్లో లోకంలో చాలా మంది క్రీస్తుతో సహవాసాన్ని నిరాకరిస్తున్నారు, దానికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ లోకంలో ఎవరికంటే కూడా యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని నరమాత్రులు ఎవరూ పరిపూర్ణంగా ఎప్పటికీ వర్ణించలేరు. యేసు ఆయన ప్రేమ కానీ, ఆయన జ్ఞానం కానీ, ఆయన శక్తి కానీ, ఆయన పరిశుద్ధత కానీ, ఆయన పరిపూర్ణత కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎప్పటికీ పరిపూర్ణంగా వర్ణించలేరు. ఒక వ్యాఖ్యాత ఒక సందర్భంలో ఇలా అన్నాడు, అది దేవుని గురించి మాట్లాడాడు, వాస్తవానికి తాను అది ఖచ్చితంగా యేసుక్రీస్తుకు కూడా వర్తిస్తుంది. ఆయన ఏమన్నాడంటే, లోకముందు ఉన్నటువంటి నీరంతా, అంటే ప్రతి నీటి బొట్టు సిర అయితే, ఈ లోకముందు ఉన్నటువంటి ప్రతి గడ్డిపోచ కలమైతే, ప్రతి మనిషి ఒక నేర్పరి అయినటువంటి కవి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క ప్రేమను వ్రాయడానికి పూనుకుంటే, వర్ణిస్తూ వ్రాయడానికి పూనుకుంటే ఇంకా ఎంతో మిగిలిపోయే ఉంటుంది అని చెప్పాడు. నిజమైన వాడు చేయొద్దండి. అంటే క్రీస్తు ఎవరో మనకు తెలిస్తే చేయొద్దాం, ఆయన ఎవరో తెలియకపోతే ఇప్పుడు కొంతమంది చేయలేకపోయారు. కారణం ఏంటి? క్రీస్తు నిజంగా ఎవరై ఉన్నారో తెలియకపోవడం. ఆయన గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఆయన ఎంతో గొప్పవాడు, మానవ జాతి యావత్తు ఎప్పటికీ వర్ణించలేనంత విశేషమైనటువంటి వ్యక్తి ప్రభువు అయిన యేసు. నిజంగా ఆయన అధికారము, ఆయన బలము, ఆయన ధనము నీవు నేను ఎప్పటికీ వర్ణించలేనివి. సహజంగా మనుషులు ధనవంతులతో ఫ్రెండ్షిప్ కోరుతున్నారా? కోరుతున్నారు. జ్ఞానవంతులతో ఫ్రెండ్షిప్ కోరుతున్నారా? కోరుతున్నారు. అధికారులతో ఫ్రెండ్షిప్ కోరుతున్నారా? కోరుతున్నారు. కొంతమంది వీటిని పట్టించుకోరు, మంచితనాన్ని కేంద్రంగా చేసుకుని సహవాసాన్ని కోరుతారు. యేసుక్రీస్తులో మంచితనం ఉందా? యేసుక్రీస్తులో గుణము, శీలము ఉన్నాయని అంటే, మళ్ళీ చెప్తున్నా, ఏ మనిషి ఎప్పటికీ వర్ణించలేనంత గుణవంతుడు, శీలవంతుడు ప్రభువు అయిన యేసు. అటువంటి
మహోన్నతమైనటువంటి వ్యక్తితో మనుషులందరూ సహవాసం చేయగలిగేటట్లు ఒక గొప్ప అవకాశం ఆ మానవ జాతి వద్దకు తీసుకుని రాబడింది. అందువల్ల ఈ గొప్ప అవకాశాన్ని మనుషులమైనటువంటి మనం అందరము కూడా సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని ఉద్దేశించే సంగతులు ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నాయి. మరొకసారి మన ధ్యానాంశం ఏమిటి? క్రీస్తుతో సహవాసం. ఇందులో నేను ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఏమిటా 3 విషయాలంటే, ఒకటి, క్రీస్తుతో సహవాసము ఎలా, అంటే అది ఎలా ఏర్పడుతుంది అనే పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. 2, క్రీస్తుతో సహవాసము ఎందుకు? చాలా మంది అనుకుంటున్నారు కదా, క్రీస్తుతో సహవాసం అనేది కుదరదు, ఈ జన్మకి కుదరదు, ఒకవేళ మరొక జన్మ ఉంటే ఆ జన్మకు కూడా కుదరదు అని చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడక్కడ. అది నిజంగా క్రీస్తుతో సహవాసం ఎందుకో అర్థమైనటువంటి ఏ మనిషి అలా చెప్పలేడు. కాబట్టి క్రీస్తుతో సహవాసం ఎందుకో మనుషులకు సరిగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 3వది ఏమిటంటే, క్రీస్తుతో సహవాసం యొక్క విధానం, ఆ సహవాసం చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉందా? చదువుదామా? ఇక్కడ అందరికీ క్రీస్తుతో సహవాసం ఉందా? కొందరికి లేదు పాపం. అంటే అది ఎలాగో మీకు వివరంగా చెప్పినప్పుడు అర్థమవుతుంది. రైట్, విషయంలోకి వెళ్ళిపోదాం. క్రీస్తుతో సహవాసం అనే ఈ శీర్షిక క్రింద మొదటి విషయం ఏమిటంటే, క్రీస్తుతో సహవాసము ఎలా, అంటే ఓ సగటు మనిషికి క్రీస్తుతో సహవాసం ఎలా ఏర్పడుతుంది అనేది చర్చనీయాంశం. దీనికి సంబంధించి బైబిల్ ఏం చెప్తుందో అదే యథార్థమైనటువంటి సందేశం. అంటే బైబిల్కి వేరుగా క్రీస్తుతో సహవాసం ఎలా ఏర్పడుతుందో చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. అవేవి పరిగణలోనికి దేవుని చేత తీసుకునబడవు. మనుషులు తీసుకోవచ్చు, కానీ దేవుడు ఏది పెడితే దానిని పరిగణలోనికి తీసుకున్నాడు. రైట్. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: మనుషులకు క్రీస్తుతో సహవాసము ఏర్పడుటకు. అది ఎలాగో ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం: మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. కొరింథీలో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులకు యేసుక్రీస్తుతో సహవాసము ఏర్పడింది. ఆ విషయాన్ని క్రీస్తు రాయబారి అయినటువంటి పౌలు చెప్తున్నాడు. ఆ సహవాసము క్రీస్తుతో ఆ ప్రజలకు ఉంది. అది ఎలా ఏర్పడింది అని అంటే, దానికి సంబంధించి కూడా ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని చెప్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క సహవాసానికి దేవుడు మనుషులను పిలుస్తున్నాడు. అంటే ఒక మనిషికి క్రీస్తుతో సహవాసము ఎలా కలుగుతుంది, ఎలా ఏర్పడుతుంది అని అంటే, మనిషి దేవుని చేత క్రీస్తు సహవాసానికి పిలువబడవలసినటువంటి అవసరం ఉంది. అంటే దేవుని చేత పిలువబడకుండా ఏ మనిషి క్రీస్తు యొక్క సహవాసానికి రావడం కానీ, క్రీస్తుతో సహవాసాన్ని ఏర్పరచుకోవడం కానీ జరిగినటువంటి పని. ఎవరంతటి వాళ్ళు పొలవమంటే వచ్చేసి క్రీస్తుతో మేము సహవాసాన్ని కలిగి ఉంటాం అనే దానికి అవకాశం లేదు. క్రీస్తుతో సహవాసం ఏర్పడుటకు దేవుని యొక్క మార్గం ఏమిటంటే, మొదటిగా మనిషి దేవుని చేత పిలువబడాలి. ఈ పదం చాలా మందికి పరిచయం. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు ఆయన పిలిచాడు అని మత ప్రపంచంలో ఎక్కువ శాతం మనం వింటూ ఉంటాం. దేవుడు పిలిస్తేనే ఏ మనిషికైనా క్రీస్తుతో సహవాసం అనేది ఏర్పడుతుంది. ఇది గుర్తించాలి మొదటిగా. దేవుడు
ఎలా పిలుస్తాడు అనేది ఒక ముఖ్యమైనటువంటి చర్చనీయాంశం. దీనికి మతంలో బోలెడంతమంది బోలెడన్ని వివరణలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా పిలుస్తాడు అని ఒక ప్రశ్న ఉంది అనుకోండి, చెప్తారు పెద్ద లిస్టు. కళల ద్వారా పిలుస్తాడు, దర్శనముల ద్వారా పిలుస్తాడు, స్వరము ద్వారా పిలుస్తాడు, లేదంటే ఎవరైనా దైవజనుల ద్వారా, అంటే వాళ్ళు అనుకున్నటువంటి దైవజనుడు. బైబిల్ ఎవరిని పెడితే వారిని దైవజనుడు అని అన్నదో. ఒక మోషేను గురించి చెప్పిన బైబిల్ దైవజనుడు అని, ఒక దావీదుని గురించి చెప్పిన బైబిల్ దైవజనుడు అని, ఒక ఏలియాను గురించి చెప్పింది బైబిల్ దైవజనుడు అని, ఒక తిమోతిని గురించి చెప్పిన బైబిల్ దైవజనుడు అని. ఎవరిని పెడితే వారిని బైబిల్ అయితే దైవజనుడని పిలవదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత, దైవజనుడికి సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయి. లోకం వైద్యుడు పెట్టేసినటువంటి ఎవరినైనా ఏమంటుందంటే దైవజనుడా అని అంటది, బైబిల్ అంటుందా అనదు. కాబట్టి మనుషులనుకున్న దైవజనుల ద్వారా దేవుడు పిలుస్తాడని మతం నమ్ముతూ. అలాగా దేవుడు మానవ జాతిని సహవాసానికి, క్రీస్తు సహవాసానికి పిలిచే విధానం ఏంటంటే మనం చదువుతాం. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక. జాగ్రత్తగా సంగతులను మనం అధ్యయనం చేయాలి. మనుషులను దేవుడు ఎలా పిలుస్తాడు. తెస్సలోనికీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరేలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు తెస్సలోనికీలో ఉన్న దేవుని పరిశుద్ధులతో, మీరు దేవుని చేత పిలువబడ్డారు, క్రీస్తు యొక్క మహిమను పొందటానికి పిలువబడ్డారు, రక్షించబడడానికి పిలువబడ్డారు. దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడు అని అంటే మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడని చెప్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త వలన దేవుడు మనుషులను పిలుస్తాడు, రక్షించబడడానికి పిలుస్తాడు, మహిమ పొందటానికి పిలుస్తాడు, అంటే క్రీస్తు యొక్క మహిమను పొందటానికి పిలుస్తాడు. నేటి మన ధ్యానాంశమైనటువంటి క్రీస్తు సహవాసానికి పిలుస్తాడు. ఎలా అని అంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త ద్వారా పిలుస్తాడు. ఈ లోకంలో ప్రస్తుతం 2 రకాలైన అపొస్తలులు పనిచేస్తున్నారు. క్రీస్తు పేరిట అపొస్తలులు 2 వర్గముల వారు పనిచేస్తున్నారు. ఒక వర్గం ప్రస్తుతం దృశ్యమయ్యే పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, మరొక వర్గం అదృశ్యులుగా పనిచేస్తారు. షాక్ అవ్వకండి, కంగారు పడకండి. ఒక వచనాన్ని చదివితే విషయం తేటపరచబడుతుంది. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, ఇక్కడ పౌలు కొరింథీలో ఉన్న దేవుని పిల్లలతో చెప్తున్నాడు. ఏలయనగా అట్టివారు అంటే, అట్టివారు అని అంటే క్రీస్తు యొక్క అపొస్తలులు నేర్పించినటువంటి బోధకు వ్యతిరేకంగా వేదములను ఆటంకములను కలుగు చేసేవాడు. అలాగే క్రీస్తు యొక్క అపొస్తలుల ఏర్పాటును, వారి యొక్క నియామకాన్ని, వారి యొక్క అధికారాన్ని కాదనేటటువంటి వ్యక్తులు అట్టివారు. అర్థమవుతుందా? దేవుని ప్రజలను దేవునితో క్రీస్తుతో అంటుకట్టి ఆ స్థితిలో బలపరచుటకు కాకుండా తమ కొరకు సంఘాలను తమ వైపు త్రిప్పుకునేటటువంటి స్వార్థపరులైనటువంటి వ్యక్తులు అట్టివారు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకున్న వాడై ఉండి దొంగ అపొస్తలులను మోసగాండ్లకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు.
సాతాను తానే వెలుగుతోత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు అన్నాడు. అపవాది వేషాన్ని మార్చాడు, అతనికి పరిచారకులు ఉన్నారు, వారు కూడా ఏం చేశారు అని అంటే వేషాన్ని మార్చారు. వారు ఏ వేషాన్ని వేసుకున్నారు అని అంటే క్రీస్తు యొక్క అపొస్తలుల వేషాన్ని వేసుకున్నారు. అంటే వేషములో ఉన్నటువంటి సాతాను యొక్క పరిచారకులు మరి క్రీస్తు అపొస్తలులని చెప్పుకుంటారు. ఇదొక వర్గం. మరి ప్రస్తుతం మన కళ్ళకు కనిపిస్తారా? కనిపిస్తారు. ప్రస్తుతం వాళ్ళు మన కళ్ళకు కనిపిస్తారు. క్రీస్తు యొక్క అపొస్తలులు ఉన్నారు ప్రత్యేకంగా. క్రీస్తు యొక్క అపొస్తలులు ప్రస్తుతం మనకు కనిపించరు. మరి ఎక్కడున్నారు అని అంటే పరదేశంలో ఉన్నారు. అంటే మొదటి శతాబ్దంలోనే క్రీస్తు యొక్క అపొస్తలులందరూ కూడా కాలం చేశారు. కాబట్టి క్రీస్తు యొక్క అపొస్తలులు ఎవరు ప్రస్తుతం మన భౌతికమైనటువంటి నేత్రాలకు కనిపించే అవకాశం లేదు. వారు ప్రస్తుతం మన మధ్యలో దాఖలు చేయబడినటువంటి వారి సందేశము ద్వారా మనతో వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కొరింథీయులకు రాయబడిన పత్రిక మనం చదువుతున్నాం అనుకోండి, మనతో ఎవరు మాట్లాడుతున్నట్టు? అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నట్టు. అంటే వారి పత్రికలు, వారు రచించినటువంటి సువార్త రచనలు మనం చదువుతున్నప్పుడు అపొస్తలులు మనతో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు దేవుడు క్రీస్తు యొక్క సహవాసానికి ఎలా పిలుస్తాడు అని అంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త వలన మాత్రమే పిలుస్తాడు. దొంగ అపొస్తలుడు, సాతాను యొక్క అపొస్తలులు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారు కూడా క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తారు. వారు కూడా క్రీస్తు కొరకే పనిచేస్తున్నట్లు ప్రదర్శనలు ఇస్తారు. దొంగ అపొస్తలుల సువార్త వలన దేవుడు ఏ మనిషిని క్రీస్తు సహవాసానికి ఎన్నడే పిలువడు. అర్థమవుతుందా? క్రీస్తు యొక్క అపొస్తలుల ద్వారా మాత్రమే దేవుడు తన కుమారుడైన క్రీస్తు సహవాసానికి పిలుస్తాడు. నిజంగా క్రీస్తు యొక్క అపొస్తలులు ఎవరో మనుషులు ఎరగవలసిన అవసరం ఉన్నది. వారి ఏర్పాటు ఏమిటో, వారి యొక్క నియామకం ఏమిటో, నిజంగా వారికి ఇవ్వబడినటువంటి అధికారం ఏమిటో, నిజంగా వారు ఏ విషయాలను ఏ విధంగా బోధించారో ఈ సంగతుల పట్ల కనీసమైనటువంటి అవగాహన మనుషులకు కావాలి. ఆ అవగాహన ఉన్నవారు క్రీస్తు సహవాసానికి నిజంగా పిలువబడిన వారే ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు యొక్క అపొస్తలులు ఎవరో, వారి ఏర్పాటు ఏమిటో, వారి నియామకం ఏమిటో, వారి అధికారం ఏమిటో, వారి బోధ ఏమిటో తెలియనటువంటి ఏ మనుషుడైనా తాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడిగా గుర్తించబడిన క్రీస్తు అపొస్తలులను గురించినటువంటి అవగాహన తెలియకపోతే అతను లక్షల మందిని తిప్పి ఉండవచ్చుగాక, అతడు క్రీస్తు సహవాసానికి ఇంకా పిలువబడినటువంటి వాడు కాడు. అతనికి క్రీస్తుతో ఏ విధమైనటువంటి సహవాసము లేదు. బైబిల్ వాస్తవం. ఎప్పుడైనా ఈరోజు ఈ విషయాలు గమనించాలి. కాబట్టి క్రీస్తు సహవాసానికి మనుషులు వచ్చేటటువంటి విధానం ఏమిటి, క్రీస్తుతో సహవాసం ఏర్పడేటటువంటి విధానం ఏమిటంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త వలన మనుషులు పిలువబడాలి. క్రీస్తు అపొస్తలుల సువార్త వలన పిలువబడిన వారే దేవుని చేత పిలువబడిన వారే ఉంటారు. దేవుడు పిలిస్తే మనుషులను ఎక్కడికి పిలుస్తారు? కొరింథీలో ఉన్న పరిశుద్ధులను ఎక్కడికి పిలిచారు దేవుడు? దేవుడు గనక మనిషిని నిజంగా పిలిస్తే వారిని క్రీస్తు సహవాసానికే పిలుస్తారు. భక్త సింగ్ గారి సహవాసానికి పిలుస్తాడు దేవుడు, బైబిల్ మిషన్ సహవాసానికి పిలుస్తాడు దేవుడు, లేదు ఇంకేదైనా పేరుగాంచిన సహవాసానికి పిలుస్తాడు దేవుడు. అలా పిలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొరింథీలో ఉన్న దేవుని పరిశుద్ధులతో పౌలు మాట్లాడుతూ మరి ఏ సహవాసానికి దేవుని చేత పిలువబడ్డారో క్లియర్గా చెప్పేశారు. అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తుతో సహవాసం చేయడానికి మనుషులు పిలువబడతారు తప్ప
పేరు మోసినటువంటి ఏ మత నాయకుడితో సహవాసానికి పిలువబడడం లేదు. క్రీస్తు యొక్క సహవాసం అనేకులైనటువంటి వ్యక్తులు ఉంటారు. వారికి ఒకరితో ఒకరికి సహవాసం ఉంటుంది, ప్రత్యేకించి క్రీస్తుతో సహవాసం ఉంటుంది. ఈ సహవాసానికి మనుషులు దేవుని చేత పిలువబడటం ద్వారా మాత్రమే రావాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి క్రీస్తుతో సహవాసం ఎలాగంటే దేవుని చేత పిలువబడటం ద్వారా మనుషులకు అది ఏర్పడుతుంది. మనం చదివిన మూలవాక్యంలో కూడా యోహాను పత్రికను రాస్తున్నాడు కదా. పత్రిక వ్రాయడంలో గల ఉద్దేశం ఏంటి? అతనికి ఏ సంగతులైతే బయలుపరచబడ్డాయో, అతడు ఏ సంగతులనైతే రూఢిగా లాబొరేటరీ టెస్టులన్నీ చేసి ఒక తీర్మానానికి వచ్చాడో ఆ విషయాలు రాస్తున్నట్టు చెప్పాడు. రాయడానికి గల ఉద్దేశం ఏంటి? మాతో కూడా మీకును సహవాసం కలుగుటకు ఇదిగో ఈ విషయాన్నంతా నేను రాస్తున్నాను అని చెప్పాడు. అంటే మనుషులకు క్రీస్తుతో సహవాసం ఏర్పడాలి అని అంటే అపొస్తలుల యొక్క సాక్ష్యాన్ని మనుషులు ఏం చేయాలి అని అంటే వినాలి లేదా చదవాలి. అపొస్తలుల యొక్క సాక్ష్యాన్ని చదవాలి. ఇక వాడే ఒక సొంత సాక్ష్యాన్ని పట్టుకుని వచ్చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు బ్రదర్ ఏసన్ గారు ఉన్నారు, ఆయనకు ఒక సొంత సాక్ష్యం ఉందా? లైవ్ ఇది నాకేం నో ప్రాబ్లం. అది ఇదేంటి అని అడుగుతాను. లైవేనా? తర్వాత పెడతారు మీరు. అదే పెట్టండి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఏసన్న గారికి సొంత సాక్ష్యం ఉందా? ఉంది. భక్త సింగ్ గారికి సొంత సాక్ష్యం ఉందా? ఉంది. మంగమూరి దేవదాసయ్య గారికి సొంత సాక్ష్యం ఉందా? ఉంది. ఇక వారికే సొంత సాక్ష్యం ఉన్నప్పుడు ఇంక అపొస్తలుల సాక్ష్యంతో పనేముంది? అపొస్తలుల సాక్ష్యంతో మాకు పనిలేదని చెప్పినటువంటి ఎవరికి కూడా క్రీస్తుతో సహవాసం ఏర్పడడానికి అవకాశమే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తుతో సహవాసానికి దేవునికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మనుషులకు క్రీస్తుతో సహవాసము ఎలా అన్నప్పుడు వాడు మొదటిగా దేవుని చేత పిలువబడాలి. దేవుడు ఎలా పిలుస్తారు అని అంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త వలన పిలుస్తారు. క్రీస్తు అపొస్తలులు మనకు పరిచయం కాకుండా కళల ద్వారా నాకు యేసు నేరుగా పరిచయం అయ్యాడు, దర్శనాల ద్వారా యేసు నాకు నేరుగా పరిచయం అయ్యాడు, వింతైన అనుభూతి ద్వారా యేసు నాకు పరిచయం అయ్యాడు అని ఎవరు చెప్పుకున్నా వారి విశ్వాసము దిద్దబడాలి, వారి భక్తి దిద్దబడాలి, వారి ప్రకటనలు వెనక్కి తీసుకోవాలి. లేదు అనంటే అటువంటి వారికి క్రీస్తుతో సహవాసం ఎప్పటికీ ఏర్పడదు. ఎంత స్పష్టంగా చెప్పిన అమాయకంగా ప్రజలు ఎక్కడ ఆగిపోతున్నారంటే ఎవరి విశ్వాసము వారిది. యేసుక్రీస్తు లోకమునకు రాక మునుపు ఎవరి విశ్వాసంలో వారి కొనసాగుతున్నారు మనుషులు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేనే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగదు. మనమందరం మన మార్గాలను ఏర్పరచుకున్నాం. దేవుడు యేసుని లోకానికి పంపి మానవ జాతి యావత్తుకు ఒకే ఒక మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, రాజమార్గాన్ని, నీతి మార్గాన్ని దేవుడు ఏర్పరిచారు. కాబట్టి యేసుక్రీస్తు మనుషులకు సరిగా పరిచయం అయినప్పుడు యేసు అందరికీ ఒకే విశ్వాసాన్ని నేర్పిస్తాడు. యేసు అందరికీ ఒకే నడకను నేర్పిస్తాడు. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరి విశ్వాసం వారు అనడానికి ఆస్కారమే లేదు. మోసపరచబడిన మనుషులు మాట్లాడుతున్నారు. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరి విశ్వాసము వారిదనే నినాదాలు శాపగ్రస్తమైనటువంటి నినాదాలు అయి ఉంటాయి. ఇప్పుడు యేసు పరిచయం కానటువంటి ఇతరులు ఉన్నారు. వారు దేవుడున్నట్టు నమ్ముతున్నట్టు చెప్పుకుంటారు. వారి యొక్క విశ్వాసం ఏమిటి? గమ్యం ఒకటే, మార్గాలు అనేకం. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి అయితే భిన్నత్వంలో ఏకత్వం.
అనేకమైనటువంటి దేవుళ్ళు, అనేకమైనటువంటి విశ్వాసాలు, అనేకమైనటువంటి మార్గాలు. ఇది భారతదేశం యొక్క రూపచిత్రం. ఇప్పుడు యేసుని నమ్మాము, యేసుని అనుసరిస్తున్నాం అనే వాళ్ళందరూ వాళ్ళని పెట్టుకుని ఏమంటారు? మీరు తప్పులో ఉన్నారు, మీ విశ్వాసం దిద్దపడాలి, మీ మార్గాలు దిద్దపడాలని అక్కడేమో రెడకేకలు. మరి ఎక్కడ జరిగేది ఏంటి? ఎవరి విశ్వాసం వారిది బ్రదర్, ఎవరి గ్రూపు వారిది బ్రదర్, ఎవరి క్రమం వారిది బ్రదర్. అక్కడ తప్పైంది, ఇక్కడ ఎలా రైట్ అవుతుంది? కామన్ సెన్స్ ఉండదు, కనీసం సామాన్యమైనటువంటి తెలివిని ఉపయోగించాలా? మరి తెలియనప్పుడు తెలియదు, కనీసం చెప్పినప్పుడైనా ఏంటండి మా విశ్వాసంలో లోపం ఉందన్న మీ ఉద్దేశం, అప్పుడు అది ఎలాగో చెప్పండి, చెప్పి కదలండి అని కనీసం ఆ పౌరుషాన్ని, ఆ రోషాన్ని, అసలు తాను నమ్మిన దాని మీద గట్టిగా నిలబడాలి కదా, కనీసం అసలు అడిగి తెలుసుకోవాలి కదా. ఆ ప్రయత్నం కూడా లేదు. మీరేమనుకున్నాండి? సిగ్గు శరము లేకుండా ఎవరి విశ్వాసం వారిదిలే బ్రదర్, ఎవరి క్రమం వారిదిలే బ్రదర్ అనే నినాదాలలోకి మనుషులు వచ్చేశారు. తప్పది. కాబట్టి వింతైన కళలు, దర్శనాలు, అనుభవాలు, అనుభూతులకు అవకాశం లేదు. మనుషులందరినీ దేవుడు పిలుస్తున్నాడు, ఒకే విధానంలో పిలుస్తున్నాడు. అదేమిటంటే క్రీస్తు యొక్క అపొస్తలుల సువార్త వలన పిలుస్తున్నారు. ఇప్పుడు క్రీస్తుతో సహవాసం ఒక మనిషికి ఏర్పడాలి అనంటే అపొస్తలుల యొక్క సాక్ష్యాన్ని వినాలి, దానిని విశ్వసించాలి. అపొస్తలుల యొక్క సందేశంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రతి షరతుకు ఎవరైతే తల ఉంచుతారో వారికి క్రీస్తుతో సహవాసం అనేది ఏర్పడుతుంది. సింపుల్గా ఒక మాట చెప్తాను. అపొస్తలులు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చారు. అంటే క్రీస్తు ఎవరు, ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఈ లోకంలో ఎలా జీవించారు, ఆయన ఈ లోకంలో ఏమి బోధించారు, ఆయన ఈ లోకంలో ఎలా మరణించారు, ఎందుకు మరణించారు, ఆయనకి సంబంధించినవన్నీ యోహాను చెప్తున్నాడు కదా. మా చేతులు దేనిని తాకాయి, మా కన్నులు దేనిని చూచాయో, ఏది అనుభవపూర్వకముగా మేము ఎరిగి ఉన్నామో దానినంతటినీ మేము మీకు తెలియపరుస్తున్నాము అని చెప్పాడు. ఇక్కడ అపొస్తలుల సాక్ష్యాన్ని, అంటే క్రీస్తుని గురించి వారు ఏదైతే చెప్పారో ఒక మనిషి మొదటిగా దానిని ప్రాథమికంగా వినాలి. తర్వాత ఏం చేయాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అంటే అపొస్తలులు పరిచయం చేసిన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రొత్త నిబంధన సంపూర్ణంగా వ్రాయబడిన తర్వాత ఇంకా ఎవరికైనా కనిపిస్తున్నాడని చెప్పబడుతున్నటువంటి యేసు ఎవరైనా ఉంటే అతడు వేషములో ఉన్నటువంటి సాతాను అయి ఉండాలి. యేసు కనిపిస్తాడా? తెల్ల బట్టలు వేసుకున్నాయి, గిరజాల జుట్టు వేసుకున్నాయి. నాకు ఫస్ట్ టైం యేసుని కొద్దిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి చెప్పాడు, విన్నొప్పి ప్రయత్నం వచ్చేస్తుందంట, కొద్దిసేపు వెళ్ళిపోవడం. అప్పటికే 2 సార్లు పిలిచాడంట, ఏమైనా నా సేవ చేయొచ్చని. చూద్దామని నీ సేవ ఇంపార్టెంట్ ఏమందని అనుకున్నాడు. సడన్గా గుడి నొప్పి వచ్చేసిందంట. అయ్యే వెళ్ళిపోతున్నాను, చేసేస్తాను నీ సేవ అన్నాడంట. ఉన్నపాటిని దిగొచ్చాడంట, తెల్ల బట్టలు, గిరజాల జుట్టు, గుండె మీద చేయబెట్టి ఇక నీకు ఎప్పటికి రాలేదని చెప్పాడంట. ఇక తెల్లారి తట్టపట్ట సర్దుని వచ్చాడంట మా ఊరు. కనిపిస్తాడా? అలా దిగొస్తాడా? అవకాశమే లేదు. ఇంకేముండదు. ఆయన మనసు మరలా ప్రత్యక్షమయ్యాడు అనేది గెలిపడం మొత్తం. సరే, ఏది ఏమైనా అలా చెప్పుకున్నారు. అపొస్తలులు ఏ క్రీస్తుని గురించి అయితే సాక్ష్యం ఇచ్చారో ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు కనబడేవాడు, నీకేదో వినిపించేవాడు అబద్ధపు క్రీస్తు, వేషములో ఉన్నటువంటి సాతాను వెలుగుతో వేషం వేస్తున్నాడని చదివాం కదా. కాబట్టి అపొస్తలులు మనకు పరిచయం చేసి వేసినంత విశ్వాసం ఉంచాలి, పాపాల విషయం ఏం చేయాలి,
మారు మనసు పొందాలి, యేసును ప్రభువుగా ఒప్పుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి బాప్తిస్మము పొందాలి, మూర్ఖుల తరానికి వేరై క్రొత్త జీవితాన్ని జీవించడానికి మానక ప్రయాసపడాలి. ఇలా క్రీస్తు యొక్క షరతులకు ఎవరైతే తలవంచుతారో వారికి క్రీస్తుతో సహవాసం అనేది ఏర్పడుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజంగా అపొస్తలుల ద్వారా క్రీస్తును వచ్చి విన్నవారు, క్రీస్తును విశ్వసించిన వారు, పాపాల విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొందిన వారు, యేసును ఒకే ఒక్క ప్రభువుగా బహిరంగంగా ఒప్పుకున్నవారు, క్రీస్తులోనికి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినవారు ఒకే సహవాసంగా ఉన్నారు. వారు క్రీస్తు యొక్క సహవాసంగా ఉన్నారు. కాబట్టి క్రీస్తుతో సహవాసం మనుషులకు ఎలా ఏర్పడుతుంది? అపొస్తలుల సువార్త వలన దేవుని చేత పిలువబడటం ద్వారా, క్రీస్తు పక్షమున అపొస్తలులు తెలియజేసినటువంటి క్రీస్తు యొక్క షరతులకు మనుషులు హృదయపూర్వకమైన విధేయత చూపడం ద్వారా మనుషులకు క్రీస్తుతో సహవాసం అనేది ఏర్పడుతుంది. ఇది బైబిల్ తెలియజేసినటువంటి సమాచారం. ఇప్పుడు కొరింథీయులు ఫస్ట్ సువార్తను విన్నారా? తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? విశ్వాసం ఉంచారు. పాపాల విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొందారా? అన్నారు. ఒకప్పుడు వారు విగ్రహములను ఆరాధించారు, దేవుళ్ళు అనుకునే. దాన్ని విడిచిపెట్టేశారా? విడిచిపెట్టేశారు. భయంకరమైన అనైతికమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. చదవండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక చదవండి, తెలుస్తుంది. అంటే కొరింథీయుల యొక్క పరిస్థితి ఏంటనేది అంటే కంప్లీట్గా కాదు కానీ కొంత మట్టుకు మీకు అర్థమవుతుంది. కాబట్టి వారు మారుమనసు పొందారు, యేసును ప్రభువుగా ఒప్పుకున్నారు, అపక్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు, క్రొత్త జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడుతున్నారు. అందులో కొన్ని సమస్యలు ఉంటే ఉండవచ్చు, అది వేరే కథ. క్రొత్త జీవితాన్ని జీవించడానికి వారు ప్రయాసపడుతున్నారు. అట్టి పరిస్థితి అంతటినీ పౌలు బాగుగా ఎరిగి ఉన్నాడు కనుక వారిని అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే క్రీస్తు యొక్క సహవాసానికి వారు పిలువబడ్డారనేది పౌలు చాలా క్లియర్గా వారితో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనుషులకు వారు ఎవరైనా కావచ్చు, యూదులైనా అన్యులైనా, లోకంలో వారు ఏ జాతికి సంబంధించిన వారైనా క్రీస్తు సహవాసానికి ఏ భేదం లేకుండా పిలువబడుతున్నారు. క్రీస్తు సహవాసం ప్రతి వారికి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఆ సహవాసానికి మనము చేర్చబడే విధానాన్ని గురించి కొద్దిసేపు మనం తెలుసుకున్నాం. ఇది బైబిల్ తెలియజేస్తున్నటువంటి విధానం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా క్రీస్తుతో సహవాసం లేని వారికి ఉంటే దయతో మా మనవాలకించండి. క్రీస్తు షరతులకు సంపూర్ణమైన విధేయత చూపండి. క్రీస్తుతో సహవాసాన్ని మీరు ఏర్పరచుకోనండి. ఇది మహాభాగ్యం. రెండో విషయాన్ని చెప్తా, సమయం కొద్దిగా ఉంది. ఎంతవరకు మనం ఈ విషయాన్ని మాట్లాడుకోగలం అంతవరకు ఈ సమయంలో కొంచెం మాట్లాడుకుని మిగిలిన భాగాన్ని వచ్చే ప్రభువు దినం మనం స్టడీ చేయడానికి ప్రయత్నిద్దాం. రెండో విషయం చెప్తానన్నాను, క్రీస్తుతో సహవాసము ఎందుకు. ఫస్ట్ పాయింట్ క్రీస్తు సహవాసము ఎలా, రెండో విషయం ఏంటంటే క్రీస్తుతో సహవాసము ఎందుకు అనే విషయాన్ని మనం ఆలోచన చేయబద్దులమే ఉన్నాం. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. క్రీస్తుతో సహవాసం, సహజంగా ఎవరితోనైనా సహవాసం మనం చేస్తే సహవాసానికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టు మనమందరం ఎరిగినటువంటి విషయం. మనకందరికీ సామెత తెలుసు అనుకుంటున్నాను నేను. ఏమిటది? 6 మాసములు వారితో సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అనేటటువంటి ఒక సామెత మనమందరం ఎరిగినటువంటి సామెత. రైట్. బైబిల్లో సామెతల గ్రంథం అనేది ఒకటి ఉన్నది. అదేం చెప్తుందంటే 13వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదివితే,
క్రీస్తుతో సహవాసము ఎందుకనేది మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అన్నాడు. ఈ సామెత అక్షర సత్యం. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నది అదే కదా, 6 మాసములు వారితో సహవాసం చేస్తే వారు మీరు వారు. అంటే సహవాసం అనేది ఒక వ్యక్తి మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. దానిని ఎవరు కూడా కాదనలేదు. సరే, ఎవరితో సహవాసం చేసినా దానికి సంబంధించిన మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని పర్యాయములు కింద 2వ లైన్లో చెప్పినట్టు మూర్ఖులు సహవాసం చేస్తే దాని ఫలితాలు కూడా ఉంటాయి. రైట్. ఇప్పుడు మనం ఎవరితో సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నాం? క్రీస్తుతో సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నాం. అది ఎందుకు మనుషులకు అని అంటే న్యాయమైనటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి యేసుక్రీస్తుతో సహవాసం చేయడం ద్వారా మనుషులమైన మనము జ్ఞానవంతులం అవుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఇంతకు మునుపు నేను చెప్పినట్లు ఎంత జ్ఞానవంతుడప్పటికీ మనము వర్ణించలేం. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, లోకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, అంటే బాలుడిగా ఉన్నప్పుడే దేవాలయంలోనికి ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బోధకులతో సంభాషణలు చేస్తున్నాడు. ఈయన వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ బోధకులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలను కూడా ఇస్తున్నాడు. ప్రశ్నలు అడగడంలోనూ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వడంలోనూ ఆయన అద్భుతమైనటువంటి ప్రజ్ఞను జ్ఞానాన్ని కనబరిచినట్టు మనం చదువుతాం. మీరు ఒకసారి చదవండి ఆ వచనాన్ని. లూకాసు వార్త 2వ అధ్యాయం కదా, నేను రెఫరెన్స్ అప్పుడప్పుడు పొరపాటు చెప్పే అవకాశం ఉంటుంది, గమనించండి. 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచని ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది అన్నాడు. అంటే విన్నటువంటి వారు, అంటే ప్రభువు యొక్క సంభాషణ విన్నటువంటి వారు విస్మయానికి లోనయ్యారు. 12 సంవత్సరాల బాలుడు ఈ విధమైన ప్రశ్నలు అడగడం ఏమిటి? 12 సంవత్సరాల బాలుడు తనను అడిగినటువంటి ప్రశ్నలకు ఈ విధమైనటువంటి ప్రత్యుత్తరములు ఇవ్వడం ఏమిటని విస్మయానికి లోనైపోయారు. అంటే ఆయన సంభాషణ చేస్తున్న విధానం, సంభాషణలో ఉన్నటువంటి విషయం, ఇవన్నీ గమనించినప్పుడు మనుషులు నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో చాలా ఆశ్చర్యపడ్డారు. అలాగే ఆయన 30వ ఏడు వచ్చింది, దేవుని పరిచర్యకు తాను పూనుకున్నాడు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతుంటే పెద్దలుగా ఉన్నటువంటి వారు, అధికారులుగా ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోయేలాగన్నారు. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వారు ఎదిగినంత వరకు ఈయన యూనివర్సిటీలకు వెళ్ళి విద్యను అభ్యసించినటువంటి వాడు కాదు. ప్రాథమిక పాఠశాలకు వెళ్ళాడు తప్ప పండితుల యొక్క లెవెల్లో విద్యను అభ్యసించినటువంటి వాడు కాదు. ఇప్పుడు నేనున్నాను మాస్టారు, 6వ తరగతి చదివాను, చదువుకున్నట్టేనా? 6వ తరగతి అంటే చదువుకున్నట్టు లెక్కే కాదు. అది అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, పీజీ అవ్వాలి, పిహెచ్డి అవ్వాలి. ఒక పిహెచ్డితో సరిపెట్టుకున్నారు కొంతమంది, ఎన్నో పిహెచ్డీలు అవ్వాలి. వారు వాస్తవానికి పండితులు. అంటే ఈ లెవెల్లో చదువులేదు ప్రభు అయిన యేసు. ప్రాథమికంగా మాత్రమే ప్రైమరీ స్కూల్కి వెళ్ళాడంతే. కళాశాలలకు, యూనివర్సిటీలకు ఆయన వెళ్ళినవాడు కాదు. అయినప్పటికీ ఆయన సందేశాన్ని మాట్లాడుతూ ఉంటే పెద్దలకు, విఘ్నులకు, మేధావులకు ఆశ్చర్యమైపోయింది. చదువుకొని ఇతనికి పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చిందని. ఇక్కడ యేసుక్రీస్తు జ్ఞానవంతుడు. ఆయన ఒకసారి తన సొంత మాటలు చెప్పాడు. ఆయన ఎవరైనా స్పష్టంగా తెలుసు కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జ్ఞానవంతుడా?
చాలా చాలా జ్ఞానవంతుడు. భూ దిగంతముల నుండి సొలొమోను యొక్క జ్ఞాన సంభాషణలు వినడానికి వచ్చారు. భూ దిగంతముల నుండి. భార్యలు ఎంతమంది సొలొమోనుకి? 1000 మంది. అందులో రాజకుమార్తెలైన భార్యలు ఎంతమంది? 700 మంది. అంటే పూర్వ దినాలలో రాజ్యాలకు మధ్యలో సంబంధాలు ఏర్పడడానికి రాజులు ఏం చేసేవారంటే మరొక రాజుకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేవారు. అంటే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాలకు మధ్యలో మంచి సంబంధాలు ఏర్పడాయి. ఇప్పుడు ఒక రాజ్యానికి మరొక రాజ్యంతో సంబంధం ఎందుకు? బోలెడని కారణాలు. ఆ విధంగా సొలొమోనుకు 700 మంది రాజులు తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేశారు. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అతడు ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి అధికమైనటువంటి జ్ఞానవంతుడు. తనను ఏదైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న ఒక్కటి కూడా సొలొమోనుకు లేదు. పాటలు రాశాడు, సామెతలు రాశాడు, జంతు శాస్త్రాన్ని రాశాడు, వృక్ష శాస్త్రాన్ని రాశాడు, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ, అనురాగములు, ఆప్యాయతల గురించి రాశాడు. అదే పరమగీతం. మానవ జీవితపు ఉద్దేశం ఏమిటో రాశాడు. అదే ప్రసంగి. యవన బిడ్డలైనటువంటి వారికి కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి, వ్యక్తిగత జీవితానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి సామెతలు రాశాడు. అదే సామెతల గ్రంథం. అటువంటి అధికమైనటువంటి జ్ఞానవంతుని కంటే గొప్పవాడు ఎవరు అంటే ప్రభు అయిన ఆయనతో సహవాసం చేసిన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. జ్ఞానవంతులు అవుతారా? ప్రపంచానికి రక్షణ భాగ్యాన్ని ప్రచురించే వ్యక్తులు చదువుకున్నవాడా? విద్య లేని పామరుడు. ప్రపంచాన్ని నిత్యత్వం వైపు మరలుస్తున్నారు వాళ్ళు. ఈ లోకంలో మీరు ఎంత పెద్ద మేధావనండి, అతను చెప్తే ఏం చెప్తాడు? ప్రకృతి సంబంధమైన విషయాలు మాట్లాడతాడు. ఈ శరీరానికి ఉపయోగపడే విషయాలు మాత్రమే మాట్లాడతాడు. అర్థమవుతుందా? అపొస్తలులు ఏం మాట్లాడతారు? నిత్యత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు. నిత్యుడైన దేవుని గురించిన విషయాలు మాట్లాడతారు. మనిషి శాశ్వతమైనటువంటి జీవితానికి అవసరమైన బంగారు బాటలు వాళ్ళు వేస్తున్నారు. అదంతా యేసుక్రీస్తుతో సహవాసం చేయటం ద్వారా వారికి అనుగ్రహించబడినటువంటి గొప్ప ఆధిక్యత. యేసుక్రీస్తుతో సహవాసం ఎందుకు చేయాలంటే మనము జ్ఞానవంతులం కావడానికి ఆయనతో సహవాసము చేయాలి. మనిషి బ్రతకడానికి జ్ఞానం అనేది చాలా అవసరం. నువ్వు ఎందుకు జీవించాలో, ఎలా జీవించాలో నీకు జ్ఞానం అనేది చాలా అవసరం. అదంతా క్రీస్తు యొక్క సహవాసంలో ప్రతి మనిషి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి విషయాలను గమనించాలి. మరలా మనము తిరిగి ప్రభువు దినమున ఆయన రావడం ఆలస్యమై మనం పోకుండా నిలిచుంటే వచ్చే ప్రభువు దినాన్ని కలుసుకుందాం. ఎందుకంటే వారంలో ఏమైనా జరగచ్చు కదా. మరలా ఈ విషయాన్ని నేనంటే నేనే చెప్తాను, అప్పుడు నేను వెళ్ళిపోయాను చెప్పండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.